వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కి సంబంధించిన ఇంటర్ ఫలితాలను ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి? మరి అదే విధంగా దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయడానికి ప్రయత్నం చేయండి. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకెళ్ళిపోదాం. అయితే మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. మరియు ఈ వీడియోని లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారనేది. ఒకవేళ మీరు పాస్ అవ్వాలి అనుకున్నట్లయితే లైక్ చేయండి. పర్వాలేదు ఏదైనా అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం డిస్‌లైక్ చేయండి. చూద్దాం ఎటువంటి లైక్స్ వస్తుంది, ఎటువంటి డిస్‌లైక్స్ వస్తుంది, ఎంతమంది చేస్తారనేది. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా అసలు విషయానికైతే వద్దాం. ఇక ముందుగా చూసుకున్నట్లయితే ఇంటర్ ఫలితాలు 15వ తేదీ లోపు అయితే విడుదల చేస్తామని గతంలో మన ఛానల్‌లో చెప్పిన విధంగానే వీలైనంత వరకు కూడా ఎటువంటి సాంకేతిక సమస్యలు గనుక లేకపోతే 12వ తేదీన అయితే విడుదల చేస్తామని చెప్పిన విధంగా ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలనైతే రేపు ఉదయం విడుదలైతే కానున్నాయి. మరి ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్మీడియేట్ విద్యా మండలి ఏర్పాట్లయితే చేసింది. నాటికి జవాబు పత్రాలు మూల్యాంకనం అనేది పూర్తి చేశారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటర్ మరియు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు మనం చూసేద్దాం. చూడండి జ్ఞానభూమి.ఏపీ.జీఓవీ.ఇన్ అనే వెబ్‌సైట్‌ని అయితే మీరు ముందుగా విజిట్ చేయాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ వెబ్‌సైట్ లింక్ అనేది మీరు క్లిక్ చేసినట్లయితే కిందన మీకు పూర్తి డీటెయిల్స్ అనేది మీరు చూడవచ్చు. అయితే ఈ యొక్క వెబ్‌సైట్‌లోకి వచ్చిన తర్వాత మీకిక్కడ హోమ్ పేజ్‌లోనే ఎగ్జామ్ రిజల్ట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇక అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఇయర్ జనరల్ రిజల్ట్స్, అదే విధంగా ఫస్ట్ ఇయర్ వొకేషనల్ రిజల్ట్స్ అని ఉంటుంది. మరి సెకండ్ ఇయర్‌కి కూడా అదే విధంగా కనిపిస్తుందనమాట జనరల్ రిజల్ట్స్. మీకు జనరల్ రిజల్ట్స్ ఫస్ట్ ఇయర్‌ది కావాలి అనుకుంటే, సెకండ్ ఇయర్‌ది కావాలి అనుకున్నా ఇక్కడ క్లిక్ హియర్ ఆప్షన్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా! ఈ సైడ్‌న రైట్ సైడ్‌లో క్లిక్ హియర్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఆప్షనే ఇది రావడం అయితే జరుగుతుంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అని. అయితే మీరు ఏపీకి సంబంధించిన రిజల్ట్స్ అనేది చూడాలనుకుంటున్నారు కాబట్టి, సెకండ్ ఇయర్‌కి సంబంధించిన ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ఈ విధంగా మీకొస్తుంది. అయితే మీకిక్కడ హాల్ టికెట్ అయితే ఎంటర్ చేయాలి. ఇది మనందరికీ తెలిసిందే సహజంగా. హాల్ టికెట్ ఎంటర్ చేసిన తర్వాత డేటు, మంత్, ఇయర్ అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరిక్కడ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ అయితే గ్రీన్ బటన్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. అంతే చాలా సింపుల్. ఎటువంటి ఓటీపీలు కూడా లేకుండా చాలా సింపుల్‌గా మీకైతే మీ యొక్క ఇంటర్ రిజల్ట్స్ అనేది ఇక్కడ చూడవచ్చనమాట. ఎవరైనా సరే ఈ యొక్క మెథడ్‌ని ఫాలో అవ్వచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. మరి ఇందాక చెప్పినట్లుగా చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారనేది. ఖచ్చితంగా మీరు పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైక్ చేయండి. లేదు పెద్దగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు డిస్‌లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి.